టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ ఒక్కొక్క సినిమాకి వచ్చి ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా? అక్షరాల 250 కోట్ల నుంచి 300 కోట్ల వరకు తీసుకుంటున్నాడు రెమ్యునరేషన్. ఈయనే టాప్ హీరో, టాప్ రెమ్యునరేషన్. అండ్ నెంబర్ 2 ప్లేస్లో అల్లు అర్జున్ గారు ఉన్నారు. ఇతని సినిమాకి వచ్చి రెమ్యునరేషన్ 200 కోట్ల వరకు తీసుకుంటున్నారు. అట్లీ సినిమా కోసం 250 కోట్లు తీసుకుంటున్నాడు, హైయెస్ట్ అనమాట ఇతనిది. అండ్ థర్డ్ పొజిషన్లో రామ్ చరణ్ గారు ఉన్నారు. ఇతను మన బుచ్చిబాబు సినిమా కోసం 230 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, థర్డ్ ప్లేస్. అండ్ ఫోర్త్ ప్లేస్లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. ఇతని రెమ్యునరేషన్ మాత్రం ఇంతవరకు ఇంకా పక్కాగా పెరగలేదు. కనీసం 150 నుంచి 180 క్రోర్స్ వరకు తీసుకుంటున్నాడు. టైర్ 2 హీరో కూడా ఉన్నాడు. అండ్ నెంబర్ 5 పొజిషన్లో ఒకప్పటి స్టార్ హీరో అయిన చిరంజీవి గారు ఉన్నారు. ఇతని రెమ్యునరేషన్ తెలిసే షాక్ అవ్వాల్సిందే. 120 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు చిరంజీవి గారు. అండ్ నెంబర్ 6 ప్లేస్లో వెంకటేష్ గారు ఉన్నారు. ఇతని రెమ్యునరేషన్ వచ్చి 100 నుంచి 80 కోట్ల వరకు తీసుకుంటున్నారు, టాప్ రెమ్యునరేషన్. అండ్ 7th ప్లేస్లో బాలయ్య బాబు గారు ఉన్నారు. ఇతని రెమ్యునరేషన్ వచ్చి 70 కోట్లకు పైగా ఉంది. మీకు ఎవరు ఫేవరెట్?